బిర్యానీ చూసుకోవచ్చు. ఇది పనసకాయ ముక్క అండి. ముక్క కూడా మీకు చూపిస్తాను ఇట్లా ఎలా ఉడికిందో, ఎంత బాగా వచ్చిందో. హాయ్ అండి, ఇవాళ మన రెసిపీ వచ్చేసి పనసకాయ బిర్యానీ అండి. చాలామంది నన్ను కామెంట్స్లో అన్ని రకాల బిర్యానీలు ఉన్నాయి, మటన్ ఉంది, చికెన్ ఉంది, ప్రతి ఒక్క పన్నీర్ ఉంది, అన్ని బిర్యానీలు ఉన్నాయి, కానీ పనసకాయ బిర్యానీ ఎందుకు చేయట్లేదు చాలామంది చాలాసార్లు కామెంట్స్లో అడిగారు. వాళ్ళ కోసమే కాదండి, మా ట్రైనింగ్ సెంటర్ వాళ్ళ కోసం కూడా. ట్రైనింగ్ సెంటర్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా నాకు పనసకాయ బిర్యానీ ఒకసారి చూపించండి, నాకు ఎప్పుడు కుదరలేదు, బట్ ఈసారి కుదురుతుంది. అది కూడా మీరు పూర్తి కొలతలతో నేర్చుకోండి, ఈజీగా మీకు అర్థమయ్యేటట్టు. చాలా అంటే చాలా బాగుంది. రీసెంట్గా అయితే మేము 800 మందికి ఒక క్యాటరింగ్ ఇచ్చామండి. దాంట్లో పనసకాయ బిర్యానీ అనేది చాలా అంటే చాలా బాగా కుదిరింది. వాళ్ళు కూడా అడిగారు ఈ రెసిపీ కోసం. అందుకే ఈ రెసిపీ అనేది మీకు ఈరోజు పిన్ టు పిన్ అర్థమయ్యేటట్టు చెప్తానండి. మీకు అంటే మామూలుగా కొన్ని వీడియోలు చూసుంటారు, అలా ఉండదండి మన పనసకాయ బిర్యానీ. మనది వేరే స్టైల్ ఉంటుంది. ఇంకెలా చేయాలో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు పనసకాయ కట్ చేసుకుందామండి. మామూలుగా ఇది చాలా అంటే చాలా లేతకాయ అండి. నేను ముక్క అయితే ఈ విధంగా కట్ చేసుకున్నానండి. మనకు పొట్టు తీయాలంటే పెద్ద సమస్య. ఈ విధంగా అయితే మనకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ ఇది తీసేయాలండి. ఇది తీసేస్తే ఇది మాత్రమే ఉంటుంది, ఇది చాలు. ఇప్పుడు పనసకాయ సైజు అయితే ఈ సైజు ఉండాలండి, సరిపోతుంది. ఇప్పుడు కటింగ్ మొత్తం చేసుకున్నాం అంటే దాదాపు ఒక 3/4 kg వరకు వచ్చింది. దీనికి నేను రైస్ వచ్చేసి 1 kg వరకు నానబెట్టుకున్నానండి. చాలామంది పనసకాయ మొత్తం కట్ చేసి వేస్తారు, అంటే మరీ ఓవర్ అయిపోతాయండి, అంత ముక్క పీసెస్ ఏమీ అవసరం లేదు మనకు. ఇప్పుడు దీనికోసం కొంతమంది ఆయిల్ ఫ్రై చేస్తారు, నేనైతే ఆయిల్ ఫ్రై చేయనండి. డైరెక్ట్గా కొంచెం వాటర్ పెట్టుకొని వాటర్లో లైట్ వేడి చేస్తానండి, అంతే. ఎక్కువ కూడా బాయిల్ కానివ్వను. ఒక 30-40% వేడి చేసుకోవాలి, అంతే. వాటర్లో వేడి చేసుకోవాలి, అంతే, సరిపోతుంది. ఆ తర్వాత ఇదేమో బ్రౌన్ ఆనియన్ కోసం ఉల్లిగడ్డ ఆల్రెడీ కట్ చేసుకున్నానండి. ఈ ఉల్లిగడ్డ అనేది నేను ఒక 1/2 kg వరకు ఉల్లిగడ్డ బ్రౌన్ ఆనియన్ చేస్తున్నాను. ఇప్పుడు మనం బాయిల్ పెట్టుకుందామండి. ముక్క మునిగేంత వరకు వాటర్ పోసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఇది ఒక 5 నిమిషాలు ఉంచుతాం కదా, ఈ లోపల మనం బ్రౌన్ ఆనియన్ కూడా చేసుకుందాం. ఇప్పుడు పీసెస్ అనేది తీసేద్దామండి. తీసేద్దాం. ఇప్పుడు బ్రౌన్ ఆనియను పనసకాయ మొత్తం బాయిల్ అయిపోయాయి కదండి, బ్రౌన్ ఆనియన్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లోకి మనం మసాలా చేసుకుందాం. మసాలా ఇప్పుడు వచ్చి జాగ్రత్త చూసుకోండి. ఇక్కడ 2 చెక్క అండి, చిన్నపాటి చెక్క. ఆ తర్వాత బిర్యానీ పువ్వు అంటారు, బండ పువ్వు అంటారు, ఇది కొంచెం తీసుకోండి. తర్వాత ఒక 10 మిరియాలండి. తర్వాత ఇది ఒక 3 మరాఠీ మొగ్గ, సైజు చూసారు ఎంత చిన్నగా ఉందో, ఈ విధంగా ఉండాలి. ఒక జాపత్రి, 1 స్పూన్ షాజీరా, 2 స్టార్ పువ్వు, 5 ఎలాచి, 7-8 లవంగాలు, అంతేనండి. ఇదంతా ఇప్పుడు మనం వేడి చేయకుండా పర్వాలేదు, మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం 1 kgకి సరిపడా, అంటే ఇది ఒక 3/4 kg ఉందండి, 1 kg రైస్కి సరిపడా మనం మసాలా కలుపుకుందాం. ఫస్ట్ వచ్చేసి 100 grams పెరుగు, ఆ తర్వాత 2.5 స్పూన్ల సాల్ట్ అండి, 2 స్పూన్ల కారం, 2 స్పూన్లు అండి, 1/2 టీ స్పూను పసుపు. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి మనకు ఒక 30 గ్రాములు, అంటే 2 స్పూన్ల వరకు వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్టు.
ఆ తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ అండి. ఒక పీసు లెక్క అయితే ఒక 10 పచ్చిమిర్చి తీసుకోండి, సరిపోతుంది. అందులో కొంచెం వాటర్ కలిపి మీరు మిక్స్ చేయండి, ఎందుకంటే పచ్చిమిర్చి అనేది చాలా తక్కువ ఉంది కదా. ఆ తర్వాత కొత్తిమీర పుదీనా అండి. కొత్తిమీర పుదీనా నీట్గా వాష్ చేసాం, మీరు చూసుకోవచ్చు. ఒక అరపిడికడు బ్రౌన్ ఆనియన్ అండి. 2 మంచి రసం ఉన్న నిమ్మకాయలండి. ఆరోమేటిక్ పౌడర్ అండి, 1 స్పూన్ వరకు వేసుకోండి ఆరోమేటిక్ పౌడరు. మనం మిక్సీ చేసుకున్న మసాలా అండి, మొత్తం వేసుకుందాం. మిక్సీ చేసుకున్న మసాలా ఒక 50 గ్రాముల వరకు ఆయిల్ పోసుకుందాం. ఆ తర్వాత 2 స్పూన్ల నెయ్యి అండి, పచ్చి నెయ్యి, చాలా బాగుంటుంది నెయ్యి మాత్రం, ఒరిజినల్ నెయ్యి. ఒక అర స్పూన్ వరకు ధనియా పొడి అండి. ఒక 30 ml దాకా టొమాటో సాస్ వేయండి. ఒకవేళ టొమాటో సాస్ లేకపోతే రెండు టమాటాలు మిక్సీ పట్టి అందులో 2 స్పూన్ల షుగర్ వేసి ఇందులో వేసుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇవంతా ఒకసారి కలిపేద్దాము. ఇప్పుడు మనం ఉడకబెట్టిన పనస ముక్కలు వేసుకుందామండి. ఇవి కలిపేసుకొని మనం అలా సైడ్కి మాత్రం ఒక పావు గంట వరకు పెట్టేద్దామండి. పెట్టేసి ఈలోపు మనం వాటర్ కూడా పెట్టేద్దాం. ఓ పావు గంట పక్కా పెట్టేద్దాం, వాటర్ పెట్టేద్దాం. ఇప్పుడు ఒక పావు గంట వరకు మనం పక్కా పెట్టుకున్నామండి. ఈ లోపల వాటర్ పెడతా ఉన్నాం కదా. వాటర్ వచ్చేసి మనకు 2.5 లీటర్ వాటర్ పెట్టుకోండి, అంటే 1 కేజీ రైస్కు. దీంట్లో వచ్చేసి మనం ఫస్ట్ గ్రీన్ పీస్ నానబెట్టుకున్నాం కదా, గ్రీన్ పీస్ వేయాల్సి ఉంటుంది. ఒక అరపిడికడ గ్రీన్ పీస్ వాటర్లో వేయండి, ఇక్కడ మసాలా వేయద్దు. ఆ తర్వాత వచ్చేసి హోల్ గరం మసాలా అండి. మనకు హోల్ గరం మసాలా అంటే చూసుకోండి, మొత్తం అన్ని రకాల మసాలాలు, చెక్క, లవంగ, ఇలాచీ, సజీరా, మరాఠీ మొగ్గ, బిర్యానాకు అన్నీ ఉన్నాయి. బిర్యానీ పువ్వు ఇంత మటుకు వేసుకోవాలి. అన్ని మసాలాలు ఇప్పుడు వేసుకుందాం. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా ఇందులో వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుందాం, రైస్ మంచి పులులు రావడానికి. ఆ తర్వాత ఒక్క నిమ్మరసం పిండుకోండి, కొంచెం ఒక నిమ్మప చిత్తులు రా కూడా చూసుకోండి. మీకు వెనిగర్ ఏం అవసరం లేదు, సేమ్ టేస్ట్ వస్తుంది. ఆ తర్వాత 3 స్పూన్ల దొడ్డుప్పు అండి, 3 స్పూన్లు. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ తీసుకొని కొంచెం ఒక 2 డబ్బులంతా మనం పనసకాయలో పోసుకుందాం. మసాలాలో ఒక 200 గ్రామ్స్ మందం ఇందులో పోసుకుందాం, 200 ml వరకు పోసుకొని కలుపుకుందాం. ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మసాలా పని మొత్తం అయిపోయిందండి. ఇక దీని నుంచి మనం రైస్ వేసుకుందాం. ఇప్పుడు వాటర్ అయితే బాగా వేడైనాయండి. ఇప్పుడు మనం 1 అవర్ అయింది దాదాపుగా రైస్ నానబెట్టి. 1 అవర్ తర్వాత మంచిగా రైస్ అనేది మంచి పొడుగు వస్తుందండి, లెంత్ వస్తుంది, ప్లస్ రైస్ మంచిగా వస్తుంది. అంటే మనకు పొల్లుగా నీట్గా భలే వచ్చేస్తుందండి. ఇప్పుడు రైస్ వేసుకున్నాం. రైస్ మాత్రం 90% ఇందులోనే ఉడకాలండి, ఎందుకంటే మనకు పనసకాయ అనేది ఆల్రెడీ బాయిల్ చేసాం కాబట్టి 90% లైట్ బల్క్ మీద తీసి ఇందులో వేసేయాలి. తర్వాత ఒకసారి ఖచ్చితంగా మనం కలుపుకోవాలండి. ఇప్పుడైతే మనకు రైస్ మీరు చూసుకోవచ్చు 90% బాయిల్ అయిందండి, లైట్ పలుకుంది అంతే. ఇప్పుడు లైట్ పలుకుంది, రైస్ కూడా బాగా పొడుగు వచ్చేసింది. ఇప్పుడు మనం తీసేద్దాం.
మనం మొత్తం ఒకేసారి వేయాల్సి ఉంటుందండి. ఇప్పుడు రైసు సమానంగానే మనం మరీ ఒత్తొద్దండి. ఒత్తితే రైస్ అతుక్కుంటుంది, మళ్ళీ సరిగా రాదు, పులుపులు అనేది రాదు. దీని మీద నుండి మనం ఒక 100 ml వరకు గంజి పోసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ ఏం అవసరం లేదండి. ఒక 3 స్పూన్ల వరకు నెయ్యి చేస్తే సరిపోతుంది. అంటే ఒక 50 ml వరకు. ఆ తర్వాత బ్రౌన్ ఆనియను, ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా, ఆ తర్వాత లైట్గా షజీర్ అండి, తర్వాత ధనియా పౌడరు, ఆ తర్వాత లైట్గా ఎల్లో కలర్ అండి. ఇది ఆప్షనల్, మీ ఇష్టం అండి. ఇప్పుడు మీకు మంట కూడా చూపిస్తానండి ఒకసారి. చిన్నగా, ఇంత చిన్నగా ఉండాలండి, చాలా చిన్నగా, లైట్గా ఉంటే సరిపోతుంది. ఒకవేళ తవ్వ ఉంటే తవ్వ పెట్టుకోండి, ఏం ప్రాబ్లం లేదు. లైట్గా ఉండి మనం మూత పెట్టుకొని ఒక పావు గంట వరకు పడుతుందండి. పావు గంట తర్వాత మనకు సైడ్ ఏమంటే పొగ అనేది వచ్చేస్తుంది. అప్పుడు బంద్ చేసుకొని ఒక 10 నిమిషాలు వదిలిపెడితే సరిపోతుంది. ఒకవేళ మనం వాటర్ ఉన్నా సరే కానీ ఒకసారి చెక్ చేసుకోండి. ఒక పావు గంట తర్వాత వాటర్ ఉందనుకోండి, మీరు ఒక 5 నిమిషాలు మళ్ళీ స్లోగా పెట్టండి, తర్వాత బంద్ చేయండి. ఒక 10 నిమిషాలు వదిలిపెట్టండి, అదే బ్రహ్మాండంగా అవుతుంది. ఇప్పుడు మనకు ఒక పావు గంట తర్వాత అయితే దమ్ము వస్తుందండి. మీరు చూసుకోవచ్చు, సైడ్లో మడిపోగా, సైడ్లో మడిపోగా చూసుకోవచ్చు. ఇప్పుడు మనం వాటర్ అనేది చెక్ చేద్దాం. చూసుకోండి ఇక్కడ పొగ. ఇప్పుడు మనం వాటర్ అనేది చెక్ చేసుకొని బంద్ చేద్దామండి. లైట్ వాటర్ ఉన్నాయి, లైట్గా ఉన్నాయండి వాటరు. మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉంచుదాం. ఒక 5 నిమిషాలు స్లోగానే కూడా ఒక 5 నిమిషాలు ఉంచి బంద్ చేసేద్దాం. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత బంద్ చేస్తున్నామండి. బంద్ చేసి ఇంకో 10 నిమిషాలు వదిలిపెట్టేసి ఆ తర్వాత మళ్ళీ ఓపెన్ చేద్దాం. మళ్ళీ బిర్యానీ చూసుకోవచ్చు. ఇది పనసకాయ ముక్క అండి. ముక్క కూడా మీకు చూపిస్తాను ఇట్లా ఎలా ఉడికిందో, ఎంత బాగా వచ్చిందో. అడుగు కూడా పట్టలేదు, చూసుకోవచ్చు మనకు అడుగు కూడా ఎంత బాగుందో. పీసు కూడా పర్ఫెక్ట్ ఈ విధంగా ఉండాలి. చూశారు కదండి పనసకాయ బిర్యానీ చేసే పద్ధతి. ఇంకా మీకు ఏ రెసిపీ ఇష్టమో అది కూడా కామెంట్ చేయొచ్చు. మీరు కామెంట్ చేయకపోయినా ఒకసారి ఫస్ట్ మీరు సెర్చ్ చేసి చూడండి. నా ఛానల్లో ప్రతి ఒక్క వీడియో ఉందండి. కేజీ కాంచి మొదలు పెడితే 10 కేజీల వరకు అన్ని రకాల బిర్యానీలు ఉన్నాయి. అండ్ ఫాస్ట్ ఫుడ్, టిఫిన్స్ కూడా పూర్తి కొలతలతో ఉన్నాయండి. ఓకేనండి, కొత్తగా ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు యూజ్ ఉంటుందండి ఈ ఛానల్ అనేది. మీరు లైఫ్లో ఏదైనా బిజినెస్ పెట్టాలన్నా, లేకపోతే ఇంట్లో చేసుకుందాం రెస్టారెంట్ ఫుడ్, మీకు ఖచ్చితంగా యూజ్ ఉంటుంది. ఓకేనండి, సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు, లైక్ మర్చిపోవద్దు, షేర్ మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ అండి.